శృతి గారు మీరు చేయబోయే వంట ఏదన్నారు? కాకరకాయ శనగపిండి మసాలా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయ శనగపిండి మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాకరకాయ ముక్కలు ½ కిలో, శనగపిండి ½ కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పొడి ½ కప్పు, చింతపండు గుజ్జు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. శృతి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసుకున్నాం. ఈలోపు మీరు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టారు కదా, అది వేడి చేసుకున్నాము. పోపు దినుసులు దీంట్లో ఆనియన్ వేసుకున్నాం. ఓకే, తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇది బాగా వేగాలి. అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. మీరేంటి హోమ్ మేకరా, జాబ్ ఏమైనా చేస్తున్నారు? హౌస్ వైఫ్. ఓకే, పిల్లలా? ఇద్దరు, పాప ఒక బాబు. ఓకే, ఇద్దరికి పాప బాబు. చిన్న పిల్లలా? ఓకే. పాప పేరు సాయి వర్షిత అండి. సాయి వర్షిత. ఓకే. బాబు పేరు మణిచరణ్ అండి. మణిచరణ్. పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది, సెకండ్ క్లాస్ చదువుతుంది. సెకండ్ క్లాస్. బాబు యూకేజీ. ఓ, బాబు చిన్నోడు. ఇలా ఈటీవీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. అవునా? ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అక్క దగ్గర. అక్క అంటే ఇవిడేనా? మీరే నేర్పించారా? అవును. ఓకే, కరెక్ట్గా చేస్తున్నా చూస్తుండండి. ఇంకా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలా? ఓకే. సో పక్క పక్కనే ఉంటారు కాబట్టి ఎప్పుడు బోర్ కొట్టినా కలవచ్చు అనుకుంటా కదా? కలుస్తామండి, రోజు డైలీ కలుస్తారు. వావ్. షాపింగ్కి వెళ్ళడం, పండగలప్పుడు కలిసి వంట చేయడం, పిండి వంటలు అవన్నీ. పిల్లలకు కూడా బోర్ కొట్టదేమో పిల్లలకి. కలిసి స్కూల్కి వెళ్తారు, కలిసి స్కూల్. ఇది ఆయిల్ వేడెక్కింది. ఇది అయిపోయిందా? అది అవుతూ ఉంటుంది. ఓకే, ఈ లోపు ఇవి బాయిల్ అవుతాయి. దీన్ని ఏమైనా చేస్తారా ఈ ముక్కల్ని? ఏమన్నా ఈ ముక్కలు జస్ట్ కాకరకాయ ముక్కలు, ఉడికించిన కాకరకాయ ముక్కలు. ఓకే. చింతపండు ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి. ఓకే, చింతపండు ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఈ కాకరకాయ ముక్కల్ని ఉడికించారంట. శనగపిండి తగినంత శనగపిండి. ఓకే. ఉల్లిపాయల్లో శనగపిండి వేశారు. ఇది కాజు పౌడర్. ఓకే, జీడిపప్పు పొడి. బాగా ఫ్రై అవ్వాలా ఇది కూడా? కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఓకే. ఈ కాకరకాయ ముక్కలు ఎంత బ్రౌన్ కలర్ అవ్వాలా? బ్రౌన్ కలర్ అవ్వాలి. ఓకే. కొంచెం కారం. ఓకే. ఉప్పు. చిటికెడు కోసం ధనియాల పొడి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి. అవి ఫ్రై అయితే ఇందులో వేసేసుకుందాం. ఇవి ఫ్రై అయితే డైరెక్ట్గా అందులో వేసుకోవాలి. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మాది బుక్ స్టాల్ అండి. బుక్ స్టాల్. ఓకే. సినిమాలు అవి ఇద్దరు కలిసి వెళ్తుంటారా? రెండు ఫ్యామిలీస్ కలిసి వెళ్తుంటామండి. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? అయ్యో, మీ ఫేవరెట్ హీరో? నాగార్జున అండి. చూసారా ధైర్యంగా చెప్పారు. మీరెంత సిగ్గుపడుతున్నారు చెప్పండి. వెంకటేష్. ఓకే. డీప్ ఫ్రై అయిపోయినట్టు? అయిపోయాయి. ఓకే, కట్టేస్తున్నా. మీ పిల్లలకి ఇష్టమా ఈ కర్రీ? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? మామూలుగా కాకరకాయ అంటే పారిపోతారు కదా. ఇలా కాజు చేదు ఉండదా? ఓకే. కొంచెం ఈ కాజు ఇందులో ఆయిల్లోనా? ఓకే.
జీడిపప్పు ఆయిల్లో వేయించాలి. వేయించాలి. జీడిపప్పు అయిపోయింది కదా, వేసేద్దాం అందులో. వేసి వినడానికి కాంప్లికేటెడ్ గా ఉన్నా చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి 2 డిషెస్ ని. వేడివేడిగా కాకరకాయ శనగపిండి కాజు మసాలా రెడీ. ఓకే, కాకరకాయ శనగపిండి మసాలా రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. కాకరకాయ శనగపిండి మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా కాకరకాయ ముక్కల్ని చింతపండు ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. వాటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో శనగపిండి, జీడిపప్పు పొడి, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన కాకరకాయ ముక్కలు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాకరకాయ శనగపిండి మసాలా రెడీ.